నమస్తే 99 టీవీకి స్వాగతం. ఇవాల్టి రణక్షేత్రంలో నందిగామ నియోజకవర్గానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మరొకసారి మేము అధికారంలోకి రాబోతూ ఉన్నాం, వై నాట్ 175 అని చెప్పి. కూటమి అభ్యర్థులు కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసాయి కాబట్టి, నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి గెలుపొందుతారనే విశ్వాసాన్ని ఆ పార్టీ నాయకులు, మూడు పార్టీల నాయకులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ ఎటువంటి పరిస్థితి ఉండవచ్చు, నందిగామ నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిది, ఎటువైపు ఉండే అవకాశం ఉంది, ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ అభ్యర్థుల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా ఇవాళ రణక్షేత్రంలో మాట్లాడుకుందాం. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం కంచికచర్ల, చందర్లపాడు, వేర్లపాడు, నందిగామ పాక్షికంగా ఈ నియోజకవర్గంలో ఉంది. పురుషులు 98,570, స్త్రీలు 1,04,786, మొత్తంగా 2,03,363 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. రాజకీయ సామాజిక చరిత్రను పరిశీలిస్తే 2009లో ఎస్సీ నియోజకవర్గంగా మార్పు చెందింది. అంతకుముందు ఇది జనరల్ నియోజకవర్గం. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ఇక్కడి నుంచే, అంటే జనరల్ కాన్స్టిట్యున్సీగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచే ఆయన పోటీ చేసి 3 సార్లు గెలుపొందారు. హోంమంత్రిగా కూడా ఆయన పనిచేసిన అనుభవం ఉంది గతంలో. వాళ్ళ అబ్బాయే ఆ పక్క నియోజకవర్గంలో మహిళ వర్గంలో ఇప్పుడు పోటీ చేస్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ తరఫున. దేవినేని సోదరులు 3 సార్లు ఇక్కడ గెలుపొందారు. తంగిరాల ప్రభాకర్ రావు 2 సార్లు, కూతురు సౌమ్య 1 సారి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ 8 సార్లు జయకేతనం ఎగరవేస్తే కాంగ్రెస్ పార్టీ 3 సార్లు గెలిచిన పరిస్థితి. రిజర్వ్ కాకముందు 9 సార్లు కమ్మ అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ కూడా నందిగామలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి సామాజిక ముఖ్యచిత్రాన్ని పరిశీలిద్దాం. కమ్మలు 19% ఉన్నారు, ఎస్సీలు 25% ఉన్నారు, కాపులు 13% ఉన్నారు, ముస్లింలు 10%, యాదవ 7%, రజకర్లు 6%, ఇతర కులాలు 20%. ఇక 2014 ఎన్నికల ఫలితాలని మనం పరిశీలిద్దాం. తంగిరాల ప్రభాకర్ రావు 77,537 ఓట్లు దక్కించుకున్నారు, 49.98%. జగన్మోహన్ రావు 72,463 ఓట్లు, 46.71% ఓట్ షేర్ ఆయన దక్కించుకున్నారు. ఆయన ఓటమి పాలయ్యారు. జస్ట్ 5,074 అంటే 3.27% డిఫరెన్స్తోనే అప్పుడు జగన్మోహన్ రావు ఓడిపోయిన పరిస్థితి. ఇక 2019 తంగిరాల సౌమ్య ఓటమి పాలయ్యారు. తంగిరాల ప్రభాకర్ రావు కుమార్తె తంగిరాల సౌమ్య 76,612 ఓట్లు దక్కించుకున్నారు, 44.94% ఓట్ పర్సంటేజ్తో. ఇక గెలుపు జగన్మోహన్ రావుకి దక్కింది. 2014లో ఆయన ఓడిపోయారు తండ్రి చేతిలో. ఇప్పుడు కూతురుని ఓడించారు జగన్మోహన్ రావు 2019లో. 87,493 ఓట్లు దక్కించుకున్నారు, 51.32%. ఇక మెజారిటీ చూస్తే 10,881, 6.38%. ఇప్పుడు ఎవరు బరిలో ఉన్నారు అంటే 2019లో ఎవరి మధ్య కీలక పోటీ జరిగిందో వారే ఇప్పుడు మళ్ళీ బరిలో ఉన్నారు. జగన్మోహన్ రావు వెసెస్ తంగిరాల సౌమ్యగా ఇప్పుడు నందిగామలో రాజకీయం నడుస్తున్న పరిస్థితి. ఇక వృత్తిరీత్యా జగన్మోహన్ రావు డాక్టర్. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. 2014లో పోటీ చేసి తంగిరాల ప్రభాకర్ రావు చేతిలో ఓడిపోయారు. 2019లో తంగిరాల సౌమ్యను ఓడించారు. ఇప్పుడు మళ్ళీ గెలవబోతూ ఉన్నాను అంటూ ఆయన చెప్తోన్న పరిస్థితి. 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో 10,000కు పైగా ఆధిక్యంతో ఆయన గెలుపొందిన పరిస్థితి. ఇక 3 రాజధానులకు మద్దతుగా నందిగామ నుంచి శ్రీశైలం వరకు జగన్మోహన్ రావు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ఆయన్ను ఒక లెవెల్లో ఉంచిందనే చెప్పాలి. ఆ పాదయాత్ర ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నందిగామ నియోజకవర్గానికి సంబంధించి ఒక బలమైన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందిన పరిస్థితి. బహుశా అదే ఇమేజ్ మళ్ళీ టికెట్ రావడానికి కారణమై కూడా ఉండవచ్చు. 2024 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ టికెట్ మీద ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు. తంగిరాల సౌమ్య బీటెక్ గ్రాడ్యుయేట్, తండ్రి ప్రభాకర్ రావు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇదే ప్రత్యర్థి మీద ఒకసారి ఓటమి పాలయ్యారు, ఇంకొకసారి గెలిచిన పరిస్థితి. తండ్రి ఆకస్మిక మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఉప ఎన్నికల్లో అభ్యర్థిని దించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దీంతో సౌమ్య గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్ళీ 3వ విడత ఎన్నికల బరిలో ఉండబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన సోదరుడు ఎదుర్కొంటోన్న అవినీతి ఆరోపణలు ఈ ఎన్నికల్లో ప్రధానంగా జగన్మోహన్ రావుకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైసీపీకి ప్లస్, ఒకటి మైనస్, ఒకటి ప్లస్. ఇక తెలుగుదేశం పట్ల పెరుగుతోన్న ఆదరణ, సౌమ్య పట్ల సానుభూతి, కూటమి పార్టీల అండ టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఉన్న పరిస్థితి
కనిపిస్తూ ఉంది. తండ్రి తంగిరాల ప్రభాకర్ రావు మరణం తర్వాత ఆ సానుభూతి ఫ్యాక్టర్ ఇంకా కంటిన్యూ అవుతోంది తంగిరాల సౌమ్యకి. అండ్ 2019లో ఓడిపోయిన సానుభూతి కూడా ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జగన్మోహన్ రావు అండ్ ఆయన సోదరుడు మీద ఉన్న అవినీతి ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు జనసేన సపోర్ట్ కూడా చాలా అవసరం. సో నందిగాం నియోజకవర్గంలో జనసేన నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇక అన్నా క్యాంటీన్ కొనసాగింపు కూడా సౌమ్యకు ప్లస్ పాయింట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ తొలగించేసిన పరిస్థితి. కానీ కీలకంగా కొన్ని నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆ క్యాంటీన్లను తమ సొంత ఖర్చులతో రన్ చేస్తూ ఉన్నారు. తంగిరాల సౌమ్య కూడా నందిగామలో అన్నా క్యాంటీన్ రన్ చేస్తూ ఉన్నారు. సో ఇటువంటివన్నీ కూడా తంగిరాల సౌమ్యకు ఉపయోగపడే అవకాశం ఉంది. సో 2019లో గెలిచిన జగన్మోహన్ రావు మళ్ళీ ఇప్పుడు గెలుస్తారా లేదా అనే అనుమానాన్ని నందిగామ ప్రజలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈసారి ఎన్నికలు క్లియర్ కట్గా సర్వేల్లో కూడా క్లియర్గా ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు ఓట్లేస్తారా, లేకపోతే మరిన్ని సంక్షేమ పథకాలు ఇస్తాము అని చెబుతున్న కూటమి కోటేస్తారా అన్నది కూడా సస్పెన్స్గా మారిన పరిస్థితి. సో ఈ నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో గెలుపు తంగిరాల సౌమ్యద, జగన్మోహన్ రావుదా తెలియాలంటే జూన్ 4 వరకు మనం ఫలితాలు వచ్చే వరకు చూడాల్సిందే. చూద్దాం మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చే ఎగ్జిట్ పోల్ సర్వేల్లో కూడా ఒక క్లియర్ కట్గా ఒక పిక్చర్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏదేమైనా ఎడ్జ్ కాస్త కూటమి అభ్యర్థిగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇది నందిగామ నియోజకవర్గానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్.